హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎట్ ద రేట్ ఆఫ్ ఆంధ్ర వివేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ అన్బాక్సింగ్ ఉంది. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. త్వరగా అన్బాక్సింగ్ చేసేద్దాం. కవర్ చూడడానికి చాలా పెద్దది ఉంది, బాక్స్ మాత్రం చాలా చిన్నది ఉంది. స్పీడ్గా ఓపెన్ చేసేద్దాం. లోపల ఇంకో బాక్స్ ఇచ్చాడు, వచ్చేసింది బిల్. ఇది వేవ్ బడ్స్ JBL కంపెనీ లోగో ఉంది. సైడ్ ఏం లేదు, బ్యాక్ సైడ్ బిల్ ఉంది. 4000 ఉంది ఇక్కడ. నాకైతే అమెజాన్ లో 2300 పడింది. నేను ఆఫర్ లో తీసుకున్నాను. ఇటువైపు ఆడియో వీడియో కస్టమ్ టచ్ కంట్రోల్స్ ఇచ్చాడు. బాక్స్ కింద వైపు కొన్ని QR కోడ్స్ ఇచ్చాడు. పై వైపు చూడొచ్చు ఈ విధంగా ఉంది. బాక్స్ ఓపెన్ చేసేద్దాం. చూడొచ్చు ఇక్కడ సింబల్ పైకి ఉంది, పై వైపు ఉన్నట్టు ఉంది. జాగ్రత్త తీయాలి, లేదంటే పడిపోతాయి. ఇక్కడ చూడొచ్చు లోపల ఏ విధంగా ఉందనేది. కవర్ ఇచ్చాడు, కవర్ ని తీసేద్దాం. దీన్ని సైడ్ పెట్టేద్దాం. అందాక ఇంకేం ఇచ్చాడు, టైప్ C టు USB కేబుల్. క్వాలిటీ బాగుంది, ఆరెంజ్ కలర్ ఇచ్చాడు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్ లో ఇయర్ టిప్స్ ఇచ్చాడు, వీటిని ఓపెన్ చేద్దాం. మన ఇయర్ సైజుని బట్టి వాటిని పెట్టుకోవచ్చు. 3 టైప్స్ ఇచ్చాడు, మీడియం, స్మాల్, లార్జ్. క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చాడు, ఎలా వాడాలనేది మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ డిజైన్ చూడొచ్చు, పై వైపు ఏం లేదు, క్యాప్ లేకుండా ఓపెన్ గా ఉంది. IP54 వాటర్ అసిస్టెంట్ ఇచ్చాడు. బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ కానీ పట్టుకోవడానికి ప్రీమియం ఉంది. వీటికి కింద పడకుండా మ్యాగ్నెట్ ఇచ్చాడు, కింద పడిపోతాయి అనే భయం లేదు. చూడండి ఇక్కడ నేను టెస్టింగ్ చేశాను, కింద పడలేదు. అలాగని గట్టి కొట్టకండి, పగిలిపోతాయి కింద పడి. బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నాను. JBL వేవ్ బడ్స్ అని వస్తుంది. పేర్ కొట్టమని అడుగుతుంది, పేర్ చేసేసాను. బ్లూటూత్ వెర్షన్ 5.2 ఉంది. ఫోన్ కాల్స్ విషయానికి వస్తే సింగిల్ ట్యాప్ చేస్తే ఫోన్ పికప్ అవుతుంది. చూడొచ్చు మీరు, కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. డబుల్ ట్యాప్ చేస్తే ఫోన్ కట్ అయిపోతుంది. ప్లే స్టోర్ నుంచి JBL యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటున్నాడు, ఇన్స్టాల్ చేద్దాం. చూడొచ్చు JBL లోగో ఇచ్చాడు, కొన్ని పర్మిషన్స్ ఇచ్చాడు, యాక్సెప్ట్ కొట్టేసాను. లోపల ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది, చూడొచ్చు. అంబియన్స్ సౌండ్ కంట్రోల్ ఉంది, ఇంకా కింద ఈక్వలైజర్ ఉంది. ఈక్వలైజర్ లో మనకి నచ్చినటువంటి బేస్ ని సెట్ చేసుకోవచ్చు. వాయిస్ ఆన్సర్ ఉంది. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మనకి ఎంత సౌండ్ కావాలో అంత సౌండ్ పెట్టుకోవచ్చు. లెఫ్ట్ రైట్ బడ్స్ కి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, త్రిబుల్ ట్యాప్. ఇక్కడ చూడొచ్చు ఆప్షన్స్. ఫైండ్ మై డివైస్ అని ఇచ్చాడు, బడ్స్ ఒకవేళ మిస్ అయితే వెతుక్కోవడానికి. చెవి దగ్గర పెట్టుకొని టెస్టింగ్ చేయొద్దు. దీని సౌండ్ వినొచ్చు, ఎంత వస్తుంది అనేది మీరు. వీడియో విషయానికి వస్తే ఒకసారి టచ్ చేస్తే అవుతుంది, మరోసారి టచ్ చేస్తే ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటి ఛార్జింగ్ 32 అవర్స్ వస్తుంది. నార్మల్ యూజర్ అయితే 1 వీక్ వాడేవచ్చు. నేను ఇది బుక్ చేసి 1 వీక్ అవుతుంది, 1 వీక్ నుంచి వాడుతున్నాను. ఇప్పటికొచ్చి ఒకసారి ఛార్జింగ్ పెట్టాను దీనికి. ఈ బడ్డీ యొక్క రైట్ సైడ్ మనం నార్మల్గా సింగిల్ ట్యాప్ చేసామనుకో సాంగ్ అనేది ప్లే అవుతుంది, చూడొచ్చు ఇక్కడ. మళ్ళీ సింగిల్ ట్యాప్ చేసామనుకో సాంగ్ అనేది ఆగుతుంది. డబల్ ట్యాప్ ఇలా చేసామనుకో సాంగ్ పక్కకు వెళ్తుంది. అదే మనం విన్న సాంగ్ కావాలనుకుంటే మళ్ళీ త్రిబుల్ ట్యాప్ ఇలా టచ్ చేసామనుకో మళ్ళీ బ్యాక్ వస్తుంది. లాంగ్ ప్రెస్ చేసుకుంటే గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. చూడండి, చూపిస్తాను. అది 2 సెకండ్స్ అలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఉన్నామంటే గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అయింది. ఛార్జింగ్ ఫుల్ ఉంటే గ్రీన్ లైట్ వెలుగుతుంది, మీడియం ఉంటే ఆరెంజ్ వెలుగుతుంది, పవర్ తక్కువ ఉంటే రెడ్ కలర్ చూపిస్తుంది. ఈ బడ్స్లో ఉన్నటువంటి ఛార్జింగ్ 8 గంటలు వస్తుంది. మీరు పక్కన స్క్రీన్ షాట్స్ చూడొచ్చు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ పడుతుంది. దీని యొక్క రేంజ్ చూసుకుంటే 30 to 40 మీటర్స్ ఉంది. ఆ థర్డ్ సీట్లో అవతలికి వినిపించట్లేదు, యువతలకి వినిపిస్తుంది. అక్కడ చూడొచ్చు మా చెల్లిని. సైడ్ వీడియోలో నన్ను కూడా చూడొచ్చు. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. JBL అంటేనే సౌండ్. JBL గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు.